హాయ్ గైస్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి ముఖ్యంగా ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది. అప్డేట్ ఏందో మీకు అయితే తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి గైస్. ముందు వరకు వీడియోని కూడా షేర్ చేయండి. మనలాంటి చాలామంది ఉద్యోగులకు ఈ అప్డేట్ అయితే తెలియదు, కాబట్టి వాళ్ళందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా, రైట్. ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాము. ముఖ్యంగా ఏవైతే అభ్యంతరాలు అయితే ఉన్నాయో ఆ అభ్యంతరాలన్నీ కీకి సంబంధించినటువంటి టోటల్లీ కంప్లీట్ అయిపోయాయండి. ఓకేనా, ఇక మనకి రిజల్ట్ అనేది సోమవారం రోజు అయితే రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దానికన్నా ముందు ముఖ్యంగా మనకి ఏ విధంగా మనకి ప్రాసెస్ అనేటటువంటి తీసుకుంటారు, అదేవిధంగా మెరిట్ లిస్ట్ అనేటటువంటి ఏ విధంగా రిలీజ్ చేస్తారు, దానికి సంబంధించి ఒక ప్రొఫార్మా అయితే ఉంది ప్రీవియస్గా. ఒకసారి మనం చూద్దాము ఏ విధంగా రిలీజ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఓకేనా, మనం ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల పరంగా మనకి ఈ విధంగా లిస్ట్ అనేటటువంటి ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు. ఓకేనా, ఆ లిస్ట్ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా చిత్తూరుకి సంబంధించినటువంటి ఆ జిల్లా పరంగా ఒక లిస్ట్ ఈ విధంగా ఉంటుంది. నెల్లూరుకి సంబంధించినటువంటి లిస్ట్ ఒక రకంగా ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా ఒంగోలుకి సంబంధించిన లిస్టు ఒక రకంగా, ఈ విధంగా డిస్టిక్ల వారీగా, ముఖ్యంగా ప్రకాశం డిస్టిక్ అని ఆ విధంగా డిస్టిక్ వారీగా మనకి లిస్ట్ అనేటటువంటివి రిలీజ్ అయితే చేసేస్తారండి. ముఖ్యంగా మనకి ఈ విధంగా ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఇక్కడ మన యొక్క డిస్టిక్ నేమ్, మన పోస్ట్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏహెచ్, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా క్లిక్ చేసి మనం గెట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పి మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లిస్ట్ అనేటటువంటివి 1వ ర్యాంక్ నుంచి టోటల్లీ ఎన్ని ర్యాంక్స్ అయితే ఉన్నాయో ఆ జిల్లా పరంగా అన్ని పోస్టులకి ర్యాంకింగ్ అనేటటువంటి ఇక్కడ ప్రజెంట్ మనం చూసుకుంటే 1 నుంచి 170 ర్యాంక్స్ వరకు అయితే మన దగ్గర ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అంతా. కాబట్టి ఈ విధంగా ర్యాంకుల వారీగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, చూడండి గాయస్. మీరు ఇక్కడ 1వ సంబంధించినటువంటి ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇవన్నీ మీరు కరెక్షన్ చూసుకుంటుంటే అక్కడ మీకు వచ్చేసి మీ యొక్క పేరు ఉందో లేదో అంటే మీకు అర్థమైపోతుంది. సేమ్ మీకు అదే రోజు మళ్ళీ వచ్చేసి 12 PM ఓకేనా, ఆఫ్టర్నూన్ సెషన్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి అయితే మీకు మెసేజ్ అనేటటువంటిది వచ్చేస్తుంది. ఓకేనా, మెసేజ్ వచ్చేసి అందులోనే మీరు సెలెక్ట్ అయ్యారండి, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పలానా తేదీ పలానా టైంకి పలానా ప్లేస్లో వచ్చేయాలి అని చెప్తుంది. ఆన్ ది టైం వచ్చేసి మనం అక్కడ వెళ్ళినట్లయితే లేదా ఒక అరగంట ముందు, 1 గంట ముందే మనం అక్కడ ఉంటే చాలా మంచిదండి. ఓకేనా, మనం ఏ విధంగా సెట్స్ అనేటటువంటివి ప్రిపేర్ చేసుకోవాలి, ఆ సర్టిఫికేట్స్ అనేటటువంటి స్టెప్ బై స్టెప్ మనం కానీ రెడీ చేసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళడము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసుకోవడము ఈజీగా ఒక 5-10 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. తద్వారా మనం ఈజీగా మన యొక్క జాబ్ అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉంటుందో జాయినింగ్ లెటర్, ఆ జాయినింగ్ లెటర్ తీసేసుకొని ఓకేనా హాయిగా మనము మన సెంటర్కి అయితే వెళ్ళిపోవచ్చు, మన జాబ్ లొకేషన్కి అయితే మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క డిస్టిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, డిస్టిక్ వైజ్గా మీరు ఏ డిస్టిక్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసి ఓకేనా మీ పోస్ట్ నేమ్ ఆల్రెడీ ఉంటుంది. ఆ తర్వాత క్యాప్చాకి క్లిక్ చేసేసిన తర్వాత గెట్ ద రిజల్ట్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేటటువంటివి అందులో మీ నేమ్ ఉంటే మీకు హ్యాపీ, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చూసుకోవచ్చండి. ఓకేనా, ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటటువంటి మళ్ళీ వస్తుంది ఆఫ్టర్ ఎలక్షన్ అనేటటువంటి ఈ విషయాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ అయిపోయింది కదా ఇంకేమీ లేదనుకోవద్దు. ఖచ్చితంగా మళ్ళీ ఏహెచ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ పోస్టులు ఉన్నాయండి, రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎటువంటి ఆందోళన, భయం అనేటటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా అభ్యర్థులందరూ ప్రిపేర్ అవుతూ ఉండండి. ఈ వీడియోకి డిస్క్రిప్షన్ మన యాప్ లింక్ కూడా ఇచ్చినాను. అందులో బెస్ట్ ఈ విధంగా టెస్ట్ పేపర్స్, క్వాలిటీ కోర్స్ అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైంకి వచ్చేసి జాబ్ అనేది మిస్ అవ్వకుండా ఖచ్చితంగా 100% అనేది జాబ్ అయితే మీరు పొందగలుగుతారు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా 100% జూనియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ మొదటి నుంచి వస్తున్నాం, ఇప్పుడు కూడా అందిస్తామని చెప్పి మీ అందరికీ నా విన్నపం తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.